గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్య నిత్యం సామాన్యులను విసిగిస్తూనే ఉన్నది. ఇంటి దగ్గర నుండి బయలుదేరితే గమ్యం ఎప్పుడు చేరతామో మనకు అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. పోలీసులు అధికారులు చిత్తశుద్ధితో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు లేకపోలేదు. ట్రాఫిక్ సిఐ రత్నస్వామి మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, ద్విచక్ర వాహనంపై ఇద్దరు మించి ప్రయాణించరాదని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని అన్నారు. నగరవాసులు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు. బోర్డర్ లైన్స్ వేయించడం జరిగింది. అధికారుల పర్యవేక్షణలో, అధికారుల ఉత్తర్వుల మేరకు మున్సిపల్ వారి సహకారంతో. అదేవిధంగా మన పట్టణంలో మొత్తం 40 సెంటర్స్లో సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదిరింది. అవి కూడా మనకి పూర్తిగా అమల్లోకి వస్తే ట్రాఫిక్ చాలా బాగా నిర్వహించడం అవకాశం ఉంటుంది. భాగంగానే స్టూడెంట్స్కి మరియు డ్రైవర్స్కి, ముఖ్యంగా ఆటో డ్రైవర్స్కి అవేర్నెస్ ప్రోగ్రాము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి ఏవేవి చేయవచ్చు, ఎటువంటి నిబంధనలు ఉన్నాయి, ఏ విధంగా పాటించాలి, మెసలుకోవాలి అనే వాటి గురించి కూడా పూర్తిగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ గురించి వాళ్ళకి ముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది. సెల్ ఫోన్ డ్రైవింగ్లో 184 సెక్షన్ ప్రకారము 1000 రూపాయలు అపరాధ రుసుము ఉంది. కాబట్టి ఆ 1000 రూపాయలు కట్టాలంటే కామన్ మ్యాన్కి చాలా కష్టమైన తరం, బాధగా ఉంటుంది. అందువలన మేము కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి సెల్ ఫోను మొబైల్లో డ్రైవింగ్లో ఉన్నప్పుడు వాడవద్దు. ఒకవేళ ఏదైనా అత్యవసరం అయితే పక్కన ఆపుకొని మాట్లాడి ఆ తర్వాతే వెళ్ళవలసిందిగా వాళ్ళకి మేము తెలియజేస్తున్నాము. కాకుండా బైక్స్ ఎక్కువగా ఫ్యాన్సీ నంబర్స్ వాడటము, నంబర్స్ తీసేసి వేరే విధంగా నంబర్స్ వేయటము జరుగుతూ ఉంది. వాటిని కూడా నిబంధనల మేరకు తీయించేసి వారిపైన అపరాధ రుసుము కూడా వేసి, వాటిని ఇప్పుడు కొత్తగా వచ్చిన విధానాల ప్రకారము మన ఏదైతే రెగ్యులేషన్స్ మనకి ఇవ్వడం జరిగిందో వాటి ప్రకారం నంబర్స్ని స్టిక్కరింగ్ చేయించడం కోసం వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది.